నమస్తే అండి. నేను అపరాజిత 19. సెయింట్ మేరీస్ దీవిని కొబ్బరి ద్వీపము అని కూడా అంటారు. 1498వ సంవత్సరంలో పోర్చుగల్ నుంచి తన ప్రయాణంలో వాస్కోడిగామా తన మొట్టమొదటి అడుగు వేసిన ప్రదేశము సెయింట్ మేరీస్ ద్వీపము. ఈ ద్వీపము అంతటా స్థిరపడి కేరళలోని కోజికోడుకు వెళ్లే ముందు ఈ ద్వీపాలలో ఒకదానికి మదర్ మేరీకి అంకితముగా పాడ్రావోడి శాంటా మారియా అని పేరు పెట్టారు. ఈ పేరు నుండే ఈ దీవులకు ప్రస్తుత పేరు సెయింట్ మేరీస్ ఐలాండ్ వచ్చింది. 4 దీవులలో ఉత్తరాన ఉన్న ద్వీపము షట్కోణ రూపములో బిసార్టిక్ రాతి నిర్మాణాన్ని కలిగి ఉంది. భారతదేశంలో కనిపించే ఏకైక రకము మాల్ఫేలోని సెయింట్ మేరీస్ ఐలాండ్. ఇది ప్రముఖ కోకోనట్ చెట్లను కలిగి ఉంది. ఇది ఆకాశ నీలం దక్షిణ సముద్ర రంగును ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ ద్వీపాన్ని కొబ్బరి ద్వీపము అని కూడా పిలుస్తారు. సెయింట్ మేరీస్ ద్వీపాన్ని సందర్శించటానికి ఉత్తమ సమయము అక్టోబర్ నుంచి మార్చి వరకు. ఎందుకంటే వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలతో బీచ్ అంతా మెరుస్తూ చాలా రమణీయంగా ఉంటుంది. నీళ్లు, రాళ్లు, ఇసుక కలగలిపిన ఒక అద్భుత ప్రదేశము ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్. ఉడిపి శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ కొబ్బరి ద్వీపాన్ని సందర్శించండి. వేసవికాలం వెళ్ళకండి, వేడి ఎక్కువగా ఉండి ఎంజాయ్ చేయలేకపోతారు. షూట్స్ కూడా చేసుకోవచ్చు. డ్రోన్ కెమెరాకు 500 రూపీసు, కెమెరాకు 250 రూపీసు ఛార్జ్ చేస్తారు. మొబైల్ కెమెరాలకు ఏమీ తీసుకోరు. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.